ఆక్వా రైతుల కష్టాలేంటి? ఇంతలా సంక్షోభం తలెత్తడానికి కారణాలేంటి? రైతులు అసలు ఏం కోరుకుంటున్నారు? ఈ అంశాల గురించి తెలుసుకోవడానికి ఇవాళ భీమవరంలో పర్యటిస్తారు వైసీపీ అధ్యక్షుడు జగన్. అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలేదు కానీ ఇప్పుడొచ్చి ఏం చేస్తారు అని జగన్ కి కౌంటర్ ఇస్తున్నారు కూటమి నేతలు. ఇవాళ భీమవరంలో పర్యటించనున్నారు వైసీపీ అధ్యక్షుడు జగన్. ఆక్వా రైతులతో సమావేశమై సమస్యలను అడిగి తెలుసుకోనున్నారు. ఉదయం 11 గంటలకు బైపాస్ రోడ్ లో ఏర్పాటు చేసిన ఆక్వా రైతుల సమావేశంలో వారితో మాట్లాడతారు. ఆక్వా రంగంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులు, రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, ప్రభుత్వ విధానాల ప్రభావంపై నేరుగా రైతులతో చర్చిస్తారు. ఆక్వా ఫీడ్ కంపెనీలు వరుసగా ధరలు పెంచడంతో రైతులపై పడుతున్న భారాన్ని అడిగి తెలుసుకుంటారు. పెట్టుబడులు పెరగడంతో రొయ్యలు, చేపలకు గిట్టుబాటు ధరలు లేక నష్టాలు ఎదుర్కొంటున్న పరిస్థితిపై రైతుల అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. విద్యుత్ ఛార్జీల పెంపు, ఎగుమతుల్లో తలెత్తుతున్న ఇబ్బందులు, ప్రభుత్వ విధానాలతో ఆక్వా రంగం ఎదుర్కొంటున్న సంక్షోభంపై కూడా రైతులతో చర్చిస్తారు. ఆక్వా రైతుల ప్రధాన సమస్యలు ఒకసారి చూద్దాం. పెరుగుతున్న ఆక్వా ఫీడ్ ధరలు, రెండవది గిట్టుబాటు ధరలు లేకపోవడం, మూడవది ఉత్పత్తి వ్యయం పెరిగిపోవడం, 4 విద్యుత్ ఛార్జీల భారం, 5 ఎగుమతుల్లో ఎదురవుతున్న సమస్యలు. ముఖ్యంగా ఫీడ్ ధరల పెంపుతో రొయ్య రైతులు గగ్గోలు పెడుతున్నారు. రా మెటీరియల్ ధరలు పెరిగాయంటూ ఫీడ్ కంపెనీలు రేట్లు పెంచాయి. ఫీడ్ ధర తగ్గించలేనప్పుడు రొయ్యల కొనుగోలు రేట్ పెంచాలి అన్నది రైతుల డిమాండ్. మద్దతు ధర ప్రకటించి ప్రాసెసింగ్ యూనిట్ల మోసాలను అరికట్టాలని వారు డిమాండ్ చేస్తున్నారు. జగన్ పర్యటనపై కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వంలో రొయ్య రైతు పరిస్థితి మరీ దారుణంగా ఉండేదని అంటున్నారు. ఆక్వా జోన్, నాన్ ఆక్వా జోన్ అని కరెంట్ సబ్సిడీ జగన్ ప్రభుత్వం ఇవ్వలేదని గుర్తు చేస్తున్నారు. జగన్ భీమవరం వచ్చినా ఆక్వా రైతులకు చేసేదేమీ ఉండదంటున్నారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులకు న్యాయం చేస్తుందని అంటున్నారు.